యేసు ప్రభు దగ్గర రావడం ద్వారా మన జీవితంలో జరిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే, ఆ పర్టికులర్ టైంలో నువ్వు ఎదుర్కొన్న ఆ సమస్య ఏదైతే ఉందో దాని మీద దేవుడు నీకు పరిష్కారం ఇస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సమస్యల పరిష్కారం పొందాలంటే ఏం చేయాలి? ఈరోజు చాలా పుస్తకాలు ఉన్నాయి వాటి మీద కదా. మార్కెట్లో మనం సెక్యులర్ వరల్డ్లోకి వెళ్ళినా, స్పిరిచువల్ వరల్డ్లోకి వచ్చినా, చాలామంది గురువులు కావచ్చు, దైవజనులు కావచ్చు, లేదా మనస్తత్వ నిపుణులు కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, సమస్యను జయించడం ఎలా, సమస్యకు పరిష్కారం ఎలా, నువ్వు సమస్యను జయించాలంటే ఇన్ని మెట్లెక్కు అన్ని మెట్లెక్కు అని రకరకాల పుస్తకాలు రాసేవాళ్ళు ఉన్నారు, లెక్చర్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు. యూట్యూబుల్లో, ఈ రోజున ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, మరొక యాప్లో మీరు ఓపెన్ చేస్తే చాలామంది చెప్పేయడానికి సిద్ధంగా నీ సమస్యలు జయించాలంటే ఏం చేయాలి. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ సమస్య పరిష్కారం దొరకాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? సమస్యను పరిష్కరించే దేవుని దగ్గరికి రావాలి. మానవుల్లో ఉన్న మొట్టమొదటి సమస్య ఏంటో తెలుసా? మంచి చేయాలనుకున్నా చేయలేకపోవడం, చెడు చేయకూడదు అనుకున్న దాన్ని చేయడం. దాన్నే పాపం అన్నాం. సిన్ అనే మాట. మిస్సింగ్ ద మార్క్, మిస్సింగ్ ద స్టాండర్డ్. దేవుడు మనకు నియమించిన స్టాండర్డ్ ఏదైతే ఉందో, దేవుడు మనకు నియమించిన పద్ధతి ఏదైతే ఉందో దాన్ని మిస్ అయిపోవడమే పాపం అంటే. దేవుడు మంచి చేయమన్నాడు, చేయలేకపోతున్నాడు. చెడు చేయొద్దు అంటున్నాడు, అదే చేయడానికి మానవుడు త్వరపడుతున్నాడు. ఎవ్రీబడి ఈజ్ ట్రైయింగ్ టు కమ్ అవుట్ ఆఫ్ సిన్ఫుల్ లైఫ్, సిన్ఫుల్ యాక్టివిటీస్. భయంకరమైన పాప బంధకాల నుంచి బయటికి రావాలని చాలామంది ప్రయత్నం చేస్తున్నారు. ఏదో ఒక సందర్భంలో మనిషి పాపంతో పోరాడుతున్నాడు బయటికి రావాలని. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన గొప్ప పని ఏంటో తెలుసా? నీకోసం నా కోసం కలువరి శిలువను కోరుకుని, నీకోసం నా కోసం కలువరి శిలువలో తన ప్రాణాన్ని అర్పించి, మన కొరకు గాయపరచబడి తన ప్రాణాన్ని మన కోసం బలిదానంగా అర్పించిన కారణం ఏంటో తెలుసా? పాపం అనే ఆ సమస్యను యేసయ్య పరిష్కరించాడు శిలువలో. దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. పాప సమస్య సిలువ దగ్గర తప్ప మరెక్కడా పరిష్కరించబడదు. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొట్టి యేసుని మహిమపరచండి. ఓన్లీ ద క్రాస్ ఆఫ్ జీసస్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ సిన్ఫుల్ లైఫ్. మానవుడు ఎదుర్కొంటున్న పాప భయంకరత్వం నుండి మానవుడు విడుదల పొందాలంటే ఒక వ్యక్తి సిలువ దగ్గరికి రావాల్సిందే. యేసు ప్రభు మొట్టమొదటిగా ఆ సమస్యను పరిష్కరిస్తారు ఆయన.